నమస్కారం అండి. వెల్కమ్ టు ఐసీసీ క్రికెట్ న్యూస్ అండి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్కు బంగ్లాదేశ్ 229 పరుగుల లక్ష్యం నిర్దేశించిందండి. ఒక దశలో 35 పరుగులకే ఆల్అవుట్ అయిపోతారు అనుకున్న బంగ్లాదేశ్కి హృదయ్, జాకీర్ అలీ ఆదుకున్నారండి. దీనికి తోడు భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు కూడా బంగ్లాదేశ్కి బాగా కలిసి వచ్చాయండి. కెప్టెన్ రోహిత్ శర్మ లడ్డు లాంటి క్యాచ్ మిస్ చేసాడండి. హార్దిక్ పాండ్యా జాంపౌండ్ క్యాచ్ మిస్ చేశాడండి. కేఎల్ రాహుల్ కూడా ఒక క్యాచ్ మిస్ చేయడంతో హృదయ్, జాకీర్ అలీలు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారండి. హృదయ్ ఏకంగా సెంచరీ బాధేశాడండి బాబు. షమి 5 వికెట్లు తీసినప్పటికీ. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మన ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లా బ్యాటర్లు ఎరగదీశారండి. ముఖ్యంగా హృదయ్, జాకీర్ అలీలు రికార్డ్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 35 పరుగులుగా 5 వికెట్లు కోల్పోయి జట్టును ఆదుకున్నారు. 200కు పైగా బంతులు ఆడేసి ఇద్దరు కలిపి 150 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం జరిగింది. దీంతో 100 పరుగుల్లోపే ఆల్అవుట్ అయ్యేలా కనిపించిన బంగ్లాదేశ్ 200 పరుగుల మార్కును దాటింది. చివరికి 49.4 ఓవర్లో 228 పరుగులు చేసి అప్పుడు ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయిందండి. 10 ఓవర్లోపే సగం వికెట్లు కోల్పోయింది. సౌమ్య సర్కార్ 0, నజ్ముల్ శాంటోస్ 0, మొహిద్ మిరాజ్ 5, రహీం 0, తంజిల్ హసన్ 25 ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 35 పరుగులకే బంగ్లా 5 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లోకి అయితే వెళ్ళిపోయింది. కానీ ఇదే దశలో వాళ్ళు ఆదుకోవడానికి రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ను కూడా మిస్ చేసి వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. ఇదే దశలో హృదయ్, జాకీర్ అలీలు జట్టును ఆదుకున్నారు. భారత ఫీల్డర్ల క్యాచ్ల దారుణంగా చేజార్చడం జరిగింది. ఆ తర్వాత జాగ్రత్తగా ఆడారు ఈ ఇద్దరు. ఇదే గ్రామంలో హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే జట్టు స్కోరు 189 వద్ద జాకీర్ అలీ 68 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కానీ హృదయ్ మాత్రం చివరి వరకు పోరాడే సెంచరీ చేసాడండి. ఆ తర్వాత అదే స్కోరు వద్ద చివరి ఓవర్లో అవుట్ అయ్యాడండి. అంటే చూడండి ఎంత బాగా ఆడాడు కుర్రాడు. ఒక్క క్యాచ్ మిస్ చేస్తే ఎంత దారుణమైన వైఫల్యాలు ఉంటాయనేది మనం ఈ క్యాచ్ మిస్ చేయడం బట్టి తెలుసుకోవచ్చండి. ఇంకా దీంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 రన్స్కే ఆల్అవుట్ అయిందండి. భారత్ బౌలర్లో మహమ్మద్ షమీస్ బ్యాక్ అండి. మనోడు ఐసీసీ ఛాంపియన్స్ అంటే చాలండి, ఎలాగైనా సరే ఫామ్లోకి వచ్చేస్తాడు. చాలా రోజుల తర్వాత 5 వికెట్ హాల్ అయితే పడగొట్టేసి ఇరగదీసాడండి. ఇంకా హర్షదీప్ సింగ్ ప్లేస్లో కూడా హర్షదీప్ సింగ్ని కూడా పక్కన పెట్టి హర్షిత్ రాణా మీద నమ్మకం పెట్టి మనం తీసుకున్నారు. కానీ ఏకంగా 3 వికెట్లు అయితే పడగొట్టి నా ప్లేస్కి నేను అర్హుడిని అని చెప్పి నిరూపించుకోవడం జరిగిందండి. ఇంకా అక్షర్ పటేల్ సార్ గురించి చెప్పాలంటే మన బాపు ఈ ఒక ఘోరమైనటువంటి దురదృష్టవంతుని చెప్పచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ తన మొదటి ఓవర్లోనే 2 బాల్లో 2 వికెట్లు తీసాడండి. 2 క్యాచ్లు కూడా రాహుల్ అయితే మనకి వికెట్ కీపర్ పట్టుకోవడం జరిగింది. ఇంకా మూడోది హ్యాట్రిక్ బాల్ కూడా మంచి బాల్ వేసాడు. పండులాంటి క్యాచ్ మన రోహిత్ భయ్య అయితే మరి ఎగ్జైట్మెంట్లో మిస్ చేశాడో ఏంటో తెలీదు, లేదా మరీ 100గా ఆల్అవుట్ అయిపోతే ఏం ఆడతారా బుజ్జి అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ చేతిలోకి వచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ని నేలపాలు చేసి మన బాపుకి హ్యాట్రిక్ రికార్డ్ని అయితే కావాలని చేయకపోయినప్పటికీ మిస్ చేయడం జరిగింది. అదొక విషాదమైనటువంటి న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంక ఈ మ్యాచ్లో మన షమీ రికార్డు చూసుకున్నట్లయితే ఆయన ఏకంగా 5 వికెట్లు అయితే పడగొట్టాడండి. ఆ హృదయం రికార్డు సాధించాడండి. వన్డేల్లో 150 వికెట్లు పడగొట్టిన బౌలర్ జాబితాలో కూడా రికార్డు నెలకొల్పాడండి. అయితే షమీ అతి తక్కువ బంతుల్లో ఈ ఫీట్ సాధించిన వ్యక్తిగా మన షమీ అయితే రికార్డు సాధించాడండి. అతడు 5126 బంతుల్లోనే 150 వికెట్లు వేసాడండి. ఈ జాబితాలో మిచిల్ స్టార్క్ 5240 బాల్స్, ముస్తాక్ 5451 బాల్స్, బ్రెట్లీ 5640 బాల్స్లో ఉన్నారు. అంటే మనం టాప్లోకి వెళ్ళిపోయాడండి. ఈ మ్యాచ్లో ఏదేమైనప్పటికీ బౌలర్లు మాత్రం అద్భుతమైన బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చండి. షమీ 5 వికెట్లు, హర్షిత్ రాణా నేనేం తక్కువదనా అని చెప్పి మనోడో 3 వికెట్లు తీసుకున్నాడండి. అయితే ఇంకా బాపు మ్యాజిక్ గురించి చెప్పాలంటే స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నట్టు భావించిన మన కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనే అక్షర్ పటేల్కి బంతి అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అక్షర్ ఏకంగా తన 2వ బంతిగా వికెట్ తీసాడండి. తంజిత్ హసన్ క్యాచ్ అవుట్ చేశాడు. నిజానికి అక్షర్ పటేల్ వికెట్ పడ్డట్టు భావించలేదండి, అప్పీల్ కూడా చేయలేదండి.
కానీ కీపర్ కేఎల్ రాహుల్ కాన్ఫిడెంట్గా క్యాచ్ అవుట్ అని అప్పీల్ చేశాడండి. అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడండి. ఆ తర్వాత మందికి అదే విధంగా ముఫ్తికర్ రహీంను కూడా పెవిలియన్ చేర్చాడండి. అయితే ఆ మూడో బాల్ హ్యాట్రిక్ కావాల్సిన బాల్ కూడా మంచి లడ్డు లాంటి క్యాచ్ని అయితే మన స్లిప్లో రోహిత్ శర్మ క్యాచ్ నేలపాలు చేయడం జరిగింది. అయితే అసలంతం పిచ్చిన పలుమార్లు కూడా మనవాడు బాధపడి కొట్టడం కూడా జరిగింది. అక్షర్ పటేల్కి సారీ కూడా చెప్పాడండి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారింది. ఎవరో కావాలని అయితే వదిలేరు కదండి. అయితే అదొకటి మనం చెప్పుకోవాల్సిన విషయం అండి. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్లో 228 పరుగులు లక్ష్యంతో దిగినటువంటి ఇండియానే 46.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేదించడం జరిగిందండి. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 101 సెంచరీతో చెలరేగాడండి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోని కొట్టిందండి. భారత బ్యాటింగ్లో ఓపెనర్లు మంచి శుభారాన్ని అందించారండి. కెప్టెన్ రోహిత్ శర్మ 41 రన్స్ చేశాడండి. ఆ తర్వాత గిల్లుకు తోడుగా కేఎల్ రాహుల్ 41 మంచి పార్ట్నర్షిప్ని అయితే అందించడం జరిగిందండి. మన కింగ్ కోహ్లీ 22, శ్రేయస్ అయ్యర్ 15 పరుగులు, అక్షర్ పటేల్ 8 రన్స్ చేశారండి. ఇంకా బంగ్లా బౌలర్లు అయితే హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా అహ్మద్ ముస్తాఫిర్ రహమాన్ 1 వికెట్ తీసుకోవడం జరిగిందండి. మొత్తానికి మ్యాచ్ అయితే నెగ్గారండి. అయితే ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు అయితే మన వాళ్ళు నమోదు చేయడం జరిగిందండి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మన టీమినే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్, మహమ్మద్ షమి కొన్ని రికార్డులు అయితే రాయడం జరిగిందండి. అక్షర్ పటేల్కు అరుదైన రికార్డు రోహిత్ భయ్య పొరపడడం వల్ల చేజార్చుకోవడం కూడా జరిగిందండి. ఇంకా మహమ్మద్ షమి వన్డేలో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడండి. షమి ఈ గణితాన్ని కేవలం 104 వన్డేలను సాధించడం గొప్ప విశేషం అండి. మిచెల్ స్టార్క్ 120 వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టగా ఆ తర్వాత స్థానంలో షమి నిలిచాడండి. ఇంకా బంతుల పరంగా చూస్తే షమి మాత్రం ఇందా చెప్పినట్టుగా నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చాడండి. ఇంకా బంగ్లాదేశ్పై 5 వికెట్లు తీసుకుని బ్యాక్ టు ఫామ్ అని నేర్పించుకున్న షమి మరో రికార్డు కూడా బద్దలు కొట్టాడండి. ఐసీసీ వన్డే టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడండి. గతంలో జహీర్ ఖాన్, మన జహీర్ బాయ్ పేరిట ఉన్న ఈ రికార్డునండి అధిగమించండి. జహీర్ ఖాన్ 44 ఐసీసీ టోర్నీ మ్యాచ్ల్లో 71 వికెట్లు తీయగా షమి కేవలం 33 మ్యాచ్ల్లోనే 74 వికెట్లు తీసి టాప్ ప్లేయర్గా నిలిచాడండి. ఇంకా టీమిండియా రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డేలో 11,000 పరుగులు మైలురాయిని అందుకున్నాడండి. అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడండి. కేవలం 261 వన్డేల్లోనే ఫీట్ని సాధించిన సచిన్ టెండూల్కర్ 276 మ్యాచ్లు యొక్క రికార్డ్ని మనోడు ఈరోజు అధిగమించడం జరిగిందండి. ఇంకా విరాట్ కోహ్లీ 222 ఇన్నింగ్స్లోనే 11,000 పరుగులు చేసి టాప్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. ఏదేమైనా వీళ్ళందరూ మనోళ్ళు అవడం చాలా ఆనందంగా ఉందండి. ఇంకా భారత యువ ఆటగాడు శుభ్మన్ గిల్ వన్డేల్లో తన 8వ సెంచరీ చేశాడండి. 129 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడండి. వన్డేలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేసి మొత్తం ప్రపంచంలోనే వన్డేలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడండి. ఇంకా ఇంగ్లాండ్ జరిగిన వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్లో కూడా శుభ్మన్ గిల్ శతకం బాధడం అందరికీ తెలిసిందే. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో బామర్ అజామ్ను అధిగమించి గిల్ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడండి. మ్యాటర్ ఇదండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ అండి, ఉంటానండి.